హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇలా వెడల్పు గిన్నె తీసుకొని అందులోకి ఒక బౌలు పెరుగు తీసుకుందాము. ఈ గిన్నె అనేది పిండి కలపడానికి వీలుగా కొద్దిగా వెడల్పుగా ఉండాలి. తర్వాత ఈ పెరుగులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా బేకింగ్ సోడా, ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ల ఆయిల్, ఇలా అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పెరుగు బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ఏ బౌల్ తోటి అయితే పెరుగు తీసుకున్నామో అదే బౌల్ తోటి 2 బౌల్ల గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత ఈ పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పునుగుల పిండిలాగా కలుపుకోవాలి. స్పూన్తో కాకుండా ఇలా చేతితో ఫింగర్స్తో అయితే కలుపుకోండి. చేతితో కలుపుకుంటే చపాతీ పిండిలాగా అయిపోతుంది. సో ఫింగర్స్తో బోండా పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ఫింగర్స్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడే బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి అనేది ఇలా బోండా వేయడానికి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలిపిన తర్వాత ఈ పిండిని అయితే 1 అవర్ పక్కన పెట్టేద్దాం. పిండి పక్కన పెట్టి 1 అవర్ అయితే అయిపోయింది. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలిపితే బోండాలు అనేవి అంత పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. సో ఫింగర్స్ తోటే కలుపుకోవాలి పిండి అనేది. ఇలా పునుగులు వేసేలాగా పిండి అనేది ఇలా జారుగానే ఉండాలి. తర్వాత గ్యాస్ పైన ఇలా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాము. ఒక చిన్న డ్రాప్ వేసి ఓకే, ఆయిల్ అయితే హీట్ అయింది. మనం కలిపి పెట్టుకున్న పిండిని పునుగులాగా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. వేసిన వెంటనే అయితే కలపకండి, అవి ఫ్రై అయిన తర్వాత అవి పైకి వస్తాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత అవే వచ్చాయి. తర్వాత వీటిని అయితే ఉల్టా వేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కలర్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఫ్రై అయితే అయిపోయినాయి. ఇవి తీసేసి వేరే గిన్నెలోకి వేసేసుకున్నాము. ఇలా కొన్నిగా అన్నీ వేసేసుకోవాలి బోండాలు.
గోధుమ పిండితో అయితే పునుగులు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి బోండాలు అయితే. చూడండి, లోపల కూడా మంచిగా ఉడికాయి. బయట క్రిస్పీగా, లోపల స్మూత్గా ఇలా బాగున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కలిపిన గోధుమ పిండి పెరుగు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. చాలా ఇష్టంగా తినొచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.